హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఇంట్లో పూజలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ ప్రసాదంగా చేసుకోవాలనుకున్నా లేదా స్వీట్ తినాలనిపించినా చేసుకోవటానికి ఈజీగా ఉండే రవ్వ అప్పాలని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చాలామందికి రెసిపీ కొలతలు సరిగ్గా తెలియక రెసిపీ అనేది చెడిపోతూ ఉంటుంది. బట్ నేను చెప్పే కొలతలు అండ్ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే పర్ఫెక్ట్ రవ్వ అప్పాలని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసినా కూడా అస్సలు ఈ రెసిపీ ఫెయిల్ అవ్వదు. అప్పాలు 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. పైన క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లోకి ఒక 2 కప్పుల వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. తర్వాత 2 కానీ 3 యాలకులను తీసి కచ్చా పచ్చగా నలిపి వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 కప్పుల రవ్వకి 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత నీళ్లను మరిగించుకోవాలి. ఎసురు అనేది మరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటతో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా చూసుకోండి. చిన్న మంట మీదే ఉంచి ఇలా మీరు వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే రవ్వ చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఈ అప్పాలు చట్నీలప్పుడు కూడా చక్కగా వీటిని తయారు చేసుకొని తీసుకువెళ్ళొచ్చు. పైన అయితే క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఈ వీడియో చూశాక పండగకి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రవ్వ కాస్త ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాం కదా, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలానే స్వీట్గా ఉంటుంది కాబట్టి రవ్వ అనేది గట్టిగా అయిపోకూడదండి. కన్సిస్టెన్సీ కాస్త లూజ్గానే ఉండాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, సో ఇలా సాఫ్ట్గానే ఉండాలి. స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపి కడాయిని పక్కన పెట్టుకొని ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. చేత్తో పట్టుకోవటానికి వీలుగా ఉండేటట్టుగా లైట్గా చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే చేత్తో కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మ్యాష్ చేసి నెయ్యి అప్లై చేసుకుంటూ బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం ఈ రవ్వ ముద్దలో నుంచి పిండిని తీసుకొని చేత్తో అప్పాల కింద ఒత్తుకోండి. నీళ్ళ కొలత కరెక్ట్గా ఉండి రవ్వను కూడా కరెక్ట్గా ఉడికిస్తే కనుక అప్పాలు చేసేటప్పుడు పగుళ్ళు రావండి. ఇలా స్మూత్గా వస్తుందన్నమాట. ఇలా వస్తేనే అప్పాలు మనం వేయించేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీరు చేసిన రవ్వ ముద్ద అనేది బాగా గట్టిగా హార్డ్గా ఉండి అప్పాలు చేసేటప్పుడు పగుళ్ళు వస్తున్నాయి అంటే కనుక కొద్దిగా మీరు నెయ్యి అప్లై చేసుకొని బాగా స్మూత్గా చేసి అప్పాలు చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కూడా అప్పాలు చేసుకోవాలి. చూడండి, ఇది లాస్ట్ 1. ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవి ఆరిపోకుండా తొందరగానే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి నూనె వేసి నూనె బాగా హీట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, 1 by 1 వేసుకోవాలి ఈ అప్పాలని. ఇలా వేయంగానే పొంగుతూ ఉంటాయి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. పిండి కరెక్ట్గా ఉంటే కనుక మీకు అప్పాలు పొంగుతూ వస్తాయి. నూనె బాగా హీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయిల్లోకి పట్టే విధంగా కొన్ని అప్పాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె నిండుగా కాకుండా కాస్త వెలుతుగానే అప్పాలు వేసి ఫ్రై చేయాలి. ఎక్కువ అప్పాలు వేసి ఒకేసారి ఫ్రై చేస్తే ఆయిల్ హీట్ అనేది కరెక్ట్గా సరిపోక అప్పాలు విరిగిపోతాయి అన్నమాట. కొంచెం వేగిన తర్వాత గరిటె తీసుకొని లైట్గా గరిటెతో కలుపుకోవాలి. చూడండి, ఇలా అప్పాలని చక్కగా పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చూడండి, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని మరొక గరిటెతో కొంచెం ప్రెస్ చేయండి. ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా లాగేస్తుంది. ఇప్పుడు ఈ అప్పాలని పక్కన ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఈ అప్పాలని ఎంత మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయిస్తేనే అన్ని రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ అప్పాలు 2-3 రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ రంగు వస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోండి, సరిపోతుంది. చూసారా, అప్పాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే 2-3 రోజుల పాటు ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
Please subscribe and thank you for watching.